హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను ఇవాల్టి బ్లాగ్లో. పిజ్జా టేస్ట్తో ఉండేటటువంటి శాండ్విచ్ రెసిపీ అనమాట. ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. ఎస్పెషల్లీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇవాళ ఉదయాన్నే లేచి కాస్త ఇంట్లో పని చేసుకుంటుంటే సన్లైట్ వచ్చింది. అబ్బా ఎంత బాగుందని చెప్పి కెమెరా పట్టుకొని వచ్చి మీకు ఆ ఉదయాన్నే సూర్యోదయం చూపించాలని చెప్పేసి షూట్ చేస్తున్నాను. ఎంత బాగుంటుందంటే ఇంట్లోకి ఇట్లా సూర్యకిరణాలు వస్తే మనసుకి మంచిగా యాక్టివ్ అయిపోతాం అనమాట. మన బాడీ అదే చల్లగా ఉందనుకోండి, పని చేయకుండా మబ్బు ముఖాల్లాగా ఉంటాము. కానీ ఇలాగ ఎండ తగిలితే బాడీ ఇన్స్టెంట్గా యాక్టివేట్ అయిపోతుంది. సో ఇంకా కిచెన్లోకి వచ్చేసి చేసే పనులు ఏంటో చూద్దాం రండి. ఆల్రెడీ ఇవాళ బెండకాయలు ఉన్నాయి. సో ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా తొందరగా పాడైపోతాయి కాబట్టి ఫస్ట్ ఇవి క్లియర్ చేద్దామని చెప్పి బెండకాయలు ఉప్పు నీళ్ళలో నానపెట్టేసి ఉంచి ప్యూరిఫైయర్ ఆన్ చేశాను. సో ఆ వాటర్ వస్తూ ఉన్నాయి. ఇల్లు తుడిచే పని ఉంది ఈరోజు. సో అందుకనే వాటర్ కలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేశాను. బాక్స్ పెట్టాల్సిన అవసరం ఉన్నా లేకపోయినా ముందు చేసేయచ్చులే వంట పని అని చెప్పేసి రైస్ కడిగి అయితే కుక్కర్లో పెట్టేశాను. ఇంతకుముందు మీకు విడిగా వండాను కదా, సో ఆ విడిగా వండేదానికంటే నాకు ఈ పద్ధతి బాగా కన్వీనియంట్గా అనిపించి మళ్ళీ అదే ప్రాసెస్కి స్విచ్ అయిపోయాను. సో కాస్త మినపప్పు ఉంది, అది కూడా కడుగుదామని పక్కకు పెట్టించాను. అండ్ ముందు రోజు కడిగిన గిన్నెలన్నీ క్లియర్ చేసి ఇవాళ కిచెన్ దగ్గర కౌంటర్ అన్నీ క్లియర్ చేసేసి శుభ్రం చేసేసుకోవాలి. ఆ పని అంతా అయిపోయింది. అండ్ రైస్ కుక్కర్కి పైన కొంచెం ఖాళీ ఎక్కువగా ఉంది కదా ఇవాళ పెట్టిన గిన్నెకి. సరే ఆలు ఉన్నాయి ఆల్రెడీ శాండ్విచ్ చేసుకోవడానికి, మనకి ఆలు ఎటు విడిగా ఉడికించడం ఎందుకని చెప్పేసి అన్నంతో పాటు అన్నము అయిపోతుంది, ఇది కూడా అయిపోతుంది అని చెప్పి ఉడికించేసేస్తున్నాను దానిపైన పెట్టి. ఈ ముందుకు ఎందుకు జరుపుతానంటే మనకి పైన కబోర్డ్ ఉంది కదా, సో వెనక్కుంటే దీని ఆవిరంతా కూడా గ్లాస్ మీదకి కొడుతూ ఉంటుంది అనమాట. సో లోపల మళ్ళీ మనం పెట్టుకున్న ఐటమ్స్ పాడవుతాయి అని చెప్పేసి ఆవిరి వస్తుందని కుక్ చేసేటప్పుడు ముందుకు జరుపుకుంటాను, తర్వాత వెనక్కి పెట్టేస్తాను. అండ్ ఈ దుప్పటి చల్లగా ఉంది, రెగ్యులర్గా వాడుతున్నాను కాబట్టి అట్లీస్ట్ 1 వీక్ to 10 డేస్లో ఒకసారి వాష్ అయితే చేస్తూ ఉంటాను. అది మంచిగా ఎండ వస్తుంది కదా, బయట ఎండారేసేసి ఇగోండి మనకు కావాల్సిన వాటర్ వస్తున్నాయి. ఇంకా ఇల్లు తుడిచి ఫ్రెష్ అయిన తర్వాత వంట పనిలోకి అయితే వస్తాను. ఇంక ఈ లోపల ఏంటంటే కడిగేంత ఈ పనులు చేసే లోపల బేసిక్గా నానాల్సినవి, నీళ్ళల్లో కడగాల్సినవి ఆ పనులు చేసుకుంటూ ఉంటాను నేను. సో మొత్తం అన్నీ చేయాల్సినవి క్లీన్ చేసేసి పక్కకు పెట్టేశాను. కౌంటర్ అంతా కూడా తుడిచేశాను. సో మంచిగా వెజిటేబుల్స్ కూడా కడిగేసి అక్కడ పెట్టేశాను. ఇంకా స్టవ్ మీద అయితే రాగి జావ అవుతూ ఉంది. సో ఇంక ఇదైతే డైలీ ఉంటుందిలేండి, ఎర్లీ మార్నింగ్. ఇంతకుముందు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే ప్రతిరోజు సాయంత్రం చేసేదాన్ని. సో వాళ్ళకి ఏ స్నాక్స్ ఉన్నా లేకపోయినా ఒక గ్లాస్ జావ ఇచ్చేదాన్ని. సో ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ టైంలో చేసేసి ఉంచితే బ్రేక్ఫాస్ట్ కొంచెం లైట్గా తిన్నా మనం ఇది ఒక గ్లాస్ అలా తాగొచ్చు అని చెప్పేసి నేనైతే తాగను. నాకు రాగి ఇష్టమే, బట్ మా హస్బెండ్ కోసం అందుకే కొంచెమే చేస్తాను అనమాట. అండ్ ఈరోజు ఒక మంచి ప్యాక్ చెప్తాను మీకు రెసిపీ చూసే ముందు. ఇందులో నేను మెంతులు కూడా వేయచ్చు, కానీ మెంతులు ఏమో కాదు, నా దగ్గర అయిపోయినాయి. ఆర్డర్ చేశాను కానీ నానబెట్టే టైం గుర్తులేక వేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఆకులువి పౌడర్ చాలా ఉంది కదా, దీంతో వేసుకోవచ్చు అని చెప్పేసి కొన్ని అవిసి గింజలు, కొన్ని జామాకులు, కొన్ని రోజ్మేరీ వేసి, నా దగ్గర ఆల్రెడీ భృంగరాజు, ఈ మందార ఆకులు, పువ్వులవి, గోరింటాకు, కరివేపాకు అన్నీ కలిపి మిక్స్ చేసిన పౌడర్ ఆ బాక్స్లో ఉందన్నమాట. సో అది వేసేసి ఇవి ముందు రోజు నైటే నానపెట్టేసి ఉంచేసాను. కానీ ప్యాక్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాక ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే ఆ రోజ్మేరీ స్మెల్ డామినేట్ చేస్తూ ఉంటుంది మనం ప్యాక్ పెట్టుకుంటే. సో ముందే పౌడర్తో తిప్పేసామనుకోండి అంతా మూత కొట్టేస్తుంది. అందుకని చెప్పేసి సరిపడిన వాటర్ పోసి కాస్త కలిపిన తర్వాతే గ్రైండ్ చేసుకోండి, అప్పుడు మంచిగా కలుస్తుంది. సో మొత్తం గ్రైండ్ చేసేసుకొని తలకి ప్యాక్ పెట్టుకుని ఇంకా ఇల్లు తుడిచే పని ఉంది కదా, ఇదంతా చేసేసిన తర్వాత వచ్చి అప్పుడు వంట పని దగ్గరికి అయితే వస్తాను. బేసిక్ క్లీనింగ్ పనులు అన్నీ చేయాల్సినవన్నీ చేసేసి పైపైన రెడీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసేసి పెట్టుకున్నాను. ప్యాక్ పెట్టుకుంటే హెయిర్ ఎంత సిల్కీగా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ మిగతా పనులు చేసే లోపల మనకి ప్యాక్ పెట్టేసేసుకుంటే పనిలో పని అయిపోతుంది. ఇప్పుడు కూడా స్కిన్ కేర్, హెయిర్ కేర్ నేను ఇంట్లో చేసే పనులతోటి బ్యాలెన్స్ చేసుకుంటాను. దానికోసం ఎక్స్ట్రా టైం మళ్ళీ కేటాయించి టైం వేస్ట్ చేసుకోవడం అనేది చేయను. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను. కానీ ఇందాక నేను చెప్పిన ప్యాక్ అయితే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. మీ దగ్గర రోజ్మేరీ లేకపోతే మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఆన్లైన్లో డ్రైగా ఉన్న ఆకుల్ని పంపిస్తున్నారు, మీకు బ్లింకిట్లో కూడా దొరకవచ్చు మేబీ. ఎందుకంటే మా దగ్గర ఏరియాలో ఫ్రెష్ రోజ్మేరీ అని చూపిస్తూ ఉంటాడు, ఏదైనా ఆర్డర్ పెట్టేటప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో అలా అయినా తెచ్చుకోండి. ఎంత మంచి సువాసన అంటే
అసలు తలకి ఇంకా తలస్నానం చేయాలని అనిపించదు. అంత మంచి పర్ఫ్యూమ్ స్మెల్ లాగా వస్తూ ఉంటది. హెయిర్ అయితే భలే సిల్కీగా ఉంటుంది. హెయిర్‌కి చాలా మంచిది ఈ ప్యాక్. మీకు నేను ఇందాక డ్రై చే అది గ్రైండ్ చేసే ముందు వేసే పౌడర్స్ ముందు రోజు నైట్ అయినా సరే నానపెట్టి ఉంచుకోవచ్చు, ఇబ్బందేం లేదు. నేనైతే అప్పటికప్పుడు వేసేసాను. సో, డెఫినెట్‌లీ ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో మాత్రం మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా, నాతోటి మీ యొక్క ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే శాండ్విచ్‌కి మనం ఆల్రెడీ ఆలు పెట్టేసాను నేను. రైస్ ఆన్ చేశాను కాబట్టి అన్నంతో పాటు ఆలుగడ్డలు ఉడికిపోయినాయి. అండ్ బ్రెడ్ ఉంది. ఈ బ్రెడ్ యూజ్ చేయలేదనుకోండి తెప్పిస్తాం గానీ మళ్ళీ మనం మర్చిపోతాం. అందుకని చెప్పి టైం ఉండంగానే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి చేసేయచ్చులే అని చెప్పి ఆలు ఉడకబెట్టేసినవి తీసుకొని దీంట్లో వేశాను. ఎప్పుడూ అయితే లైట్‌గా సాల్ట్, పెప్పర్ వేస్తాను. ఈరోజు కొంచెం పిజ్జా ఫ్లేవర్ కావాలి అని అనిపించింది నాకు. అందుకని చెప్పేసి నా దగ్గర అమూల్ చీజ్ కూడా ఉంది. రీసెంట్‌గానే ఆర్డర్ చేసి తెప్పించి ఫ్రిడ్జ్‌లో ఉంచుకున్నాననమాట. సో, ఆ చీజ్ కొంచెం వేశాను. మంచిగా మనకి శాండ్విచ్ కాలిన తర్వాత ఇది మెల్ట్ అయ్యి తినేటప్పుడు భలే టేస్టీగా ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. బట్ అప్పటికే నేను ఎక్కువే వేశానులేండి. టేస్ట్ అయితే బాగుంటుంది. చూసుకొని ఆలూకి ఎక్కువ ఏం పట్టదు ఉప్పు. కొద్దిగా సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి. నా దగ్గర పిజ్జా ఆర్డర్ చేసినప్పుడు వచ్చిన ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ ప్యాకెట్స్ ఉన్నాయి. సో, అవి మెయిన్ ఆ ఫ్లేవర్ అంటే వీటితోటే వస్తుందన్నమాట. ఆరిగానో వేస్తే అది హీట్ అయినప్పుడు వచ్చేటటువంటి మంచి ఫ్లేవర్ ఉంటుంది చూడండి. అప్పుడే మనకి పిజ్జా తింటున్న ఫీలింగ్ వస్తుందన్నమాట. కాకపోతే చిల్లీ ఫ్లేక్స్ చాలా రోజులు ప్యాకింగ్ అయ్యి మనం అలా పెట్టేస్తుంటాం కదా, ఏమైనా పురుగు వచ్చాయా ఏంటి అనేది చూసేసి కలుపుకోవాలి. సో, ఒకసారి చెక్ చేశాను. అదొక ప్యాకెట్, ఇదొక ప్యాకెట్ కలిపేసేసి మనము దీంట్లో కొంచెం ఉల్లిపాయలు అలాగే కాస్త కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర స్కిప్ చేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అట్లా కూడా వేసుకుంటే ఇంకా డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఎక్సలెంట్గా ఉండాలి అంటే ఒక అవకాడో ఆర్డర్ చేసి దాని యొక్క మొత్తం బటర్ ఏదైతే ఉందో అవకాడోది లోపల అంతా కూడా వేసేసి మిక్స్ చేసుకున్నారంటే అస్సలు ఇంకా హెవెన్ లాగా ఉంటుంది. నేను చేసిన మిక్స్కి అవకాడో మిక్స్ యాడ్ చేస్తే కనుక అసలు ఎంత బటరీ టేస్ట్గా ఉంటుందంటే నోట్లో అలా తింటుంటే ఎన్ని తింటున్నా మనకే తెలియదు, అంత బాగుంటుంది టేస్ట్. ఈవెన్ జర్నీస్ చేసేటప్పుడు కూడా మీరు ఇలా తయారు చేసుకుని వెళ్ళారంటే అస్సలు పాడవ్వదు. మంచిగా టేస్ట్ బాగుంటుంది. మనకి అంటే జర్నీలో డ్రైగా తినబుద్ధి కాదు కదా నోటికి, కానీ ఇది సాఫ్ట్గా ఉండి మంచిగా కడుపు నిండుతుంది, ఆకలి అనిపించదు. బట్ తినటానికి టేస్ట్గా కూడా బాగుంటుంది. సో, కొంచెం పిజ్జా సాస్ ఉంది. పిజ్జా మీద ఎప్పుడు యూజ్ చేయట్లేదు కదా, సరే ఇప్పుడన్నా వాడదామని చెప్పేసి ఆ పిజ్జా సాస్ అనేది ఒక స్లైస్ మీద అప్లై చేసి మనం తయారు చేసిన స్టఫ్ అదంతా కూడా అందులో పెట్టేస్తున్నాను. స్టఫ్ కొంచెం కొంచెం పెట్టి ఎక్కువ స్లైసెస్ తినొచ్చులే, కానీ మనకి మోస్ట్లీ ఇవి ఎక్కువ తిన్నా అసలు చాలా టైం వరకు ఆకలి అనిపించదు మనకి. జర్నీస్ అట్లా చేసేటప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళినా, లేదంటే జర్నీలో తినడానికి ఇలాంటివి చేసి పెట్టుకొని వెళ్ళినా చాలా బాగా యూజ్ అవుతుంది. ఏం లేదు, మనం బ్రెడ్ స్లైసెస్కి ఇప్పుడు పెట్టుకున్న స్టఫింగ్ అంతా రెడీ చేసేసి ఫ్రిడ్జ్లో ఉంచుకొని మార్నింగ్ జస్ట్ అందులో ఫిల్లింగ్ పెట్టేసేసి 2 పక్కల కాస్త బటర్ వేసి కాల్చేసి ప్యాక్ చేసేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా అప్పటికప్పుడు చేయాలంటే చాలా పని అవుతుంది. ఒక చేసే ఉప్మా, దోశ కంటే కూడా టైం ఎక్కువ పడుతుంది. వీటిని కలిపి ఒక్కొక్క దానికి అప్లై చేసి అంతా చేయడము. సో, అందుకని చెప్పేసి స్టఫింగ్ ముందు రోజు చేసుకుని రెడీగా పెట్టుకుంటే నెక్స్ట్ డే టిఫిన్ టైంకి ఈజీగా ఉంటుంది. మీరు ఒకవేళ పిల్లలకు చేయాలి అని అనుకుంటే అలా ఆలోచించుకోండి. అండ్ ఇది వచ్చేసి బర్గర్ మయోనీస్ అనమాట, రెగ్యులర్ మయోనీస్ కాదు. సో, అందుకని చెప్పేసి కొంచెం ఇంకొక స్లైస్కి ఇది కాస్త టేస్ట్ యాడ్ చేయొచ్చు. ఇది వెజ్ మయోనీస్, అంటే మోస్ట్లీ దీంట్లో ఉండేది ఆయిల్ కాబట్టి కొంచెం ఆయిల్ ఫ్రీగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎయిర్ ఫ్రైయర్లో కానీ లేదంటే మైక్రోవేవ్లో కానీ ట్రై చేయొచ్చు. పర్లేదు అనుకుంటే చక్కగా బటర్ అప్లై చేసి చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడో ఒకసారి కదా చేసేటప్పుడు కొంచెం అన్నీ పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. ఇందాక చెప్పినట్టుగా స్టఫింగ్లో ఉల్లిపాయలు అండ్ అవకాడో మిక్స్ చేశారంటే ఇంకా హెవెన్ టేస్ట్ అయితే. సో, ఇంకా నేను ఈ స్టఫింగ్ అంతా ఫిల్ చేసేసి ఇందులో పెట్టేస్తున్నాను. ఇవి ఏం లేదు, ఇవి ఇంతకుముందు ఎక్కువగా చేసేదాన్ని పిల్లలు ఉన్నప్పుడు. ఇవేంటంటే హైలీ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ అనమాట. అంటే మనకి ఎక్కువ క్యాలరీస్ వచ్చేస్తాయి. పిల్లలకి ది బెస్ట్. వాళ్ళు ఎప్పుడు తింటూ తిరుగుతూ ఆడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఖర్చు అయిపోతూనే ఉంటుంది. సో, ఇలాంటివి వాళ్ళకి బాగా చేసి పెట్టచ్చు. మనలాగా తినేసి 5 నిమిషాలు అటు ఇటు తిరిగి కూర్చున్నాం అనుకోండి, వీటి వల్ల క్యాలరీలు ఎక్కువైపోయి బరువు పెరుగుతాం. అంతే, హానికరం ఏం కాదు, బరువు పెరుగుతాం అనమాట. సో, అందుకని మోస్ట్లీ ఇవి తగ్గించాను. అంతకుముందు అయితే రెగ్యులర్గా చేస్తూ ఉండేదాన్ని.
పిల్లల కోసమైనా. ఇప్పుడేంటంటే అచ్చంగా మన కోసమే తిన్నామంటే మళ్ళీ లావు అయిపోతామని చెప్పేసి ఎందుకు ఎక్సెస్ క్యాలరీస్ అని చెప్పి ఇలాంటి ఫుడ్స్ చేయడం తగ్గించేసాను. చేయట్లేదు అని కాదు, చేయకూడదనే తగ్గించుకున్నాను. బట్ అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా చేసుకోవాలి అని చెప్పి. మనకు తెలిసిన అలవాటైన టేస్ట్లే కాబట్టి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ అది బటర్ అప్లై చేసేసి కొంచెం అటు ఇటు అంతా తిప్పుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే బ్రెడ్ అనేది తొందరగా మాడిపోకుండా ఉంటుంది. ఒకే వైపు అలాగే ఉంచి ఒక్క 5 సెకండ్లు మర్చిపోయినా అది కొంచెం బ్రౌనిష్ వచ్చినా కూడా టేస్ట్ మారిపోతుంది. ఆ బ్రెడ్ ఫ్లేవరే మారిపోతుంది తినేటప్పుడు. చాలా కేర్ఫుల్గా సిమ్లో పెట్టి మంచిగా చేసుకోవాలి. అండ్ బ్రెడ్ టోస్టర్ ఉంటుంది కదా, టోస్టర్ కాదు ఏంటది, బ్రెడ్ మేకర్ కాదు, మా చెల్లి వాళ్ళకి ఇచ్చేసాను. ఏమంటారు దాన్ని, పేరు మర్చిపోయాను. ఇట్లా పెట్టేసి ప్రెస్ చేసి పెట్టేదాన్ని కదా, బ్రెడ్ టోస్టరే అనుకుంటా ఐ థింక్. దాంట్లో పెట్టామనుకోండి కంప్లీట్గా ప్రెస్ చేసేస్తుంది కాబట్టి మనకి 2 పక్కల మంచిగా కాలుతుంది. అట్ ద సేమ్ టైం లోపల కూడా ఫిల్లింగ్ మంచిగా కుక్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఇక వాళ్ళు ఎక్కువ బ్రెడ్ అది తింటూ ఉంటారులే అని చెప్పేసి అందరి మీద యూజ్ అవుతుందని చెప్పేసి అక్కడ ఇచ్చేసాను. అందుకనే నేను ప్యాన్ మీద చేస్తున్నది. అంటే ఇంతకుముందు అందులోనే చేసేదాన్ని బ్రెడ్ టోస్టర్లో. ఇలా ఒత్తాల్సిన అవసరం ఉండదు, లోపల కూడా మంచిగా కుక్ అవ్వాలని చెప్పేసి కొంచెం ప్రెస్ చేస్తున్నాను నేను. ఇట్లా కాస్త ఎక్కువ మాడకుండా మంచిగా కుక్ చేసుకుని తీసేసుకుంటే సరిపోతుంది అంతే. డెఫినెట్గా ఇంకా ఎన్ని కావాలంటే అన్ని మీరు ఇంట్లో ఓపిక్గా చేసి పెట్టాలి. కానీ ఇంట్లో వాళ్ళు 1, 2, 3, 4 అంటూ తినేస్తూనే ఉంటారు. మంచి టేస్టీగా ఉంటుంది. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేశారు లేదా శాండ్విచ్ నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నాదైతే బ్రేక్ఫాస్ట్ రొటీన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఇలాగ మంచి బ్లాగ్స్ అండ్ నాకు తెలిసిన రెసిపీస్ అండ్ టిప్స్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేసి కింద మీకు హైప్ అని కనిపిస్తుంది, హైప్ చేస్తే వీడియోస్ అనేవి మరి కొంతమందికి రికమెండ్ అవుతాయి. అండ్ మన వాట్సాప్ నెంబర్, వాట్సాప్ ఛానల్ లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. కావాల్సిన వాళ్ళు చెక్అవుట్ చేయండి. చిన్న డెకరేషన్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఏదో అష్టదళ పద్మం వేసినట్టుగా ఉందన్నమాట నాకు అది పెట్టిన తర్వాత. ఇంకా టొమాటో సాస్ వేసేసి హ్యాపీగా నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారో ట్రై చేసి ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే ఆ రెసిపీని నాతోటి వాట్సాప్లో మీ పిక్ని షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.